9 నల్గొండ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ కల్లు వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. కల్తీ కల్లు ఘటనలో బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. బాలానగర్ ఎక్సైజ్ SHO వేణుకుమార్ ను సస్పెండ్ చేసింది. కల్తీ కల్లు వ్యవహారంపై 5 టీములతో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే 3 కల్లు దుకాణాల లైసెన్సులు రద్దు చేశారు. 4 వ్యాపారులను అరెస్టు చేశారు. DTF నరసింహారెడ్డి, AS మాధవయ్య, ES ఫయాజ్, AS జీవన్ కిరణ్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక కల్తీ కల్లు వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ సీరియస్ అయింది. బాలానగర్ ఎక్సైజ్ SHO వేణుకుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. హిమబిందు, అయితే కల్తీ కల్లు వ్యవహారంలో ఏదైతే కుక్కట్పల్లి నియోజకవర్గం లోపల అయినటువంటి కల్తీ కల్లు వ్యవహారంలో మొత్తం టోటల్ గా అయితే 8 మంది మృతి చెందారు. ఆ పైన 50 మందికి పైగా అయితే బాధితులు కూడా నిమ్స్ హాస్పిటల్ అండ్ గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో చేరిన క్రమం లోపల ఎక్సైజ్ శాఖ ఈ యొక్క వ్యవహారాన్ని మొత్తం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి కారణమైనటువంటి బాలానగర్ ఎక్సైజ్ SHO వేణుకుమార్ ను కూడా అతనిపై సస్పెన్షన్ వేటు పడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అయితే కల్తీ కల్లు ఘటనలో బాధితుల పైన, అధికారుల పైన మొత్తం టోటల్ గా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కల్తీ కల్లు పైన ఇప్పటికే 5 టీములు ఎంక్వైరీ చేస్తున్నాయి. మొత్తం టోటల్ గా 7 దుకాణం షాపులను అయితే నోటీసులు ఇచ్చారు. ఈ క్రమం లోపల మొత్తం టోటల్ గా తెలంగాణ వ్యాప్తంగా కూడా అయితే ఈ యొక్క అయితే ఎంక్వైరీలు స్టార్ట్ అయ్యాయని చెప్పాలి. ఇప్పటికే 3 కల్లు దుకాణాల పైన లైసెన్సులు కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. 4 వ్యాపారులను కూడా అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమం లోపలనే మొత్తం చూసుకుంటే DTF ట్రాన్స్పోర్ట్ ఏదైతే టాస్క్ ఫోర్స్, ఈ దాంట్లో టాస్క్ ఫోర్స్ టీం ఉంటుంది పోలీసులు దాంట్లో, కాబట్టి ఈ టాస్క్ ఫోర్స్ టీం కు చెందినటువంటి నరసింహారెడ్డి అండ్ అనదర్ వన్ ASI మాధవయ్యను, ES ఫయాజ్ ను, ESS జీవన్ కిరణ్ పాత్ర పైన దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ టీమ్ లో ఉంటారు. వీళ్ళు కల్లు దుకాణాల పైన రైడ్స్ చేయాలి. రైడ్స్ చేసిన క్రమం లోపల ఏదైతే కల్తీ కల్లు జరుగుతుందో, ఆల్కోజోమ్ విక్రయిస్తున్నారో ఆ విక్రయం మొత్తం టోటల్ చూసే బాధ్యత వీళ్ళ పైన ఉంటుంది. కాబట్టి ఇవి మొత్తం ఈ దానికి సంబంధించిన వ్యవహారం మొత్తాన్ని కూడా ఈ అధికారులు నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది అంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ దాని క్రమం మొత్తం టోటల్ గా కూడా దర్యాప్తునైతే చేస్తున్నారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.